హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ఎప్పుడైనా చూసారా? అది ఒక కలర్ఫుల్ డ్రాయింగ్ లా ఉంటుంది, కానీ ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్ ప్రతి కలర్ వెనుక ఒక స్పెసిఫిక్ వాల్యూ కనిపిస్తుంది. బికాస్ ఇన్ రియల్ ఎస్టేట్ జోన్ ఇస్ కింగ్. కొన్ని మేజర్ జోన్ క్లాసిఫికేషన్స్ ఏంటో సింపుల్ గా చెప్తా వినండి. దిస్ ఇస్ డే 12 ఆఫ్ అండర్స్టాండింగ్ రియల్ ఎస్టేట్. ఫస్ట్ ఎల్లో రెసిడెన్షియల్ జోన్. దీన్ని R1, R2, R3 అంటారు. ఇక్కడ ఇల్లు, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ కట్టుకోవచ్చు. హై డిమాండ్, హై లిక్విడిటీ జోన్ ఇది. సెకండ్ లైట్ గ్రీన్ పెరి అర్బన్ జోన్ ఇది. సిటీకి అవుట్స్కట్స్ లో ఉంటది. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ లిమిట్స్ ఉంటాయి, కానీ ఫ్యూచర్ సిటీ ఎక్స్పాన్షన్స్ కి ఇక్కడే జరుగుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఇది బెస్ట్ చాయిస్. థర్డ్ డార్క్ గ్రీన్ కన్జర్వేషన్ ఫారెస్ట్ జోన్. ఇక్కడ కన్స్ట్రక్షన్ రిస్ట్రిక్టెడ్. మీరు కొనే వెంచర్ లో ఈ కలర్ జోన్ ఉంటే ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా. ఫైనలీ బ్లూ కమర్షియల్. హైవేస్ కి, మెయిన్ రోడ్స్ కి పక్కనే ఉంటది. షాప్స్, ఆఫీసెస్, మాల్స్, కమర్షియల్ వెంచర్స్ కి ఇది గ్రేట్ టార్గెట్. రేట్ ఎక్కువ ఉంటది, కానీ ROI కి కూడా తోపు ఉంటుంది. ఇంకా ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అని, మల్టీపర్పస్ జోన్స్ అని చాలా ఉంటాయి. మీరు ప్లాట్ కొనే ముందు ల్యాండ్ రెసిడెన్షియలా, పెరి అర్బనా అని చెక్ చేయండి. జోన్ మారకుంటే మీరు ఇల్లు కట్టలేరు. సో ఆల్వేస్ చెక్ మాస్టర్ ప్లాన్ బిఫోర్ యూ చెక్ ద సైట్.